అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా రోజుల నుంచి దాదాపుగా 1 year నుంచి చెప్తున్నాను. తెల్ల కుసుమలు సాఫ్లవర్ సీడ్స్ వాటి గురించి చాలాసార్లు చాలా బెనిఫిట్స్ చెప్తూ వచ్చాను. చాలా హెల్దీ. వీటితో తీసిన ఆయిల్ మామూలుగా కట్టెగానుగతో తీస్తే ఆలివ్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్కి ఈక్వల్గా అని చెప్తారనమాట. సో అంత హెల్దీ. అండ్ వాటి ఆకులు, పువ్వు రెక్కలు అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ పువ్వు రెక్కల నుంచి న్యాచురల్ కలర్స్ తీస్తారు, గ్రీన్ టీ చేస్తారు, ఆకులతో గ్రీన్ టీ చేస్తారు. అన్ని ప్రతి పోర్షన్ కూడా, ఆ మొక్కలో ఉన్న ప్రతి పోర్షన్ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నదనమాట. అలాంటి కుసుమలు చాలా మందికి సన్ఫ్లవర్ అనగానే కుసుమలు అంటే సన్ఫ్లవర్ అనుకుంటారు, నల్లగా ఉంటాయి, పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి, అంతవరకే తెలుసు. కానీ ఈ సాఫ్లవర్ గురించి, కుసుమల గురించి, తెల్ల కుసుమల గురించి చాలా మందికి తెలియదు అసలు. సో కానీ చాలా బెనిఫిట్స్ వీటిలో. విటమిన్ ఈ ఉంటుంది, సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పండిస్తారనమాట. ఆల్మోస్ట్ నాకు అవగాహన ఉన్నంత వరకు నేను సర్చ్ చేసి వెతుక్కుంటే అమ్మ వాళ్ళు అయితే బాగా పండించేవాళ్ళు. మా ఊళ్ళో బాగా పండేవి. చిన్నప్పటి నుంచి మేము దీంతో చేసిన వంటలన్నీ తిన్నాము. అండ్ మన తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 30,000 acresలో ఇది వండుతుంది. బట్ మనకు చాలామందికి వీటి గురించి అవగాహన ఉండదన్నమాట. సో మెడిసిన్స్లో బాగా వాడతారని విన్నాను. ఇంట్లో ఏంటంటే అమ్మ పచ్చిపులుసు చేసేది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే జొన్న సంకటి చేసేసి పచ్చిపులుసు చేసింది అనమాట. ఇంకా సూపర్ ఉంటుంది. ఏదైనా సరే ఈ మధ్య మిల్లెట్స్ బాగా తింటున్నాం కదా, కొర్రలు, సామలు, సజ్జలు, అండు కొర్రలు, ఇవన్నీ కూడా అది చేసుకొని కుసుమలతో పచ్చిపులుసు చేసుకొని అద్దిరిపోతుంది. టూ హెల్దీ, టూ టేస్టీ, అన్ని రకాలుగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, సాఫ్లవర్ సీడ్స్ బెనిఫిట్స్ అని కొట్టండి. ఫ్లవర్తో ఏం చేస్తారని చూడండి. సన్ఫ్లవర్ ఏమో నల్ల కుసుమలు అంటారు, సేమ్ కనపడతాయి. బట్ సన్ఫ్లవర్ ఇంత పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి, సాఫ్లవర్ ఇంతే ఉంటుంది, కొంచెం ముళ్ళు ఉంటుంది ఎడ్జెస్కో. సో ఈ మధ్య దాన్ని ఇంకేదో చేసేసి ముళ్ళు లేకుండా కూడా, ఆకులు ముళ్ళు లేకుండా పువ్వు కూడా వస్తుందంట. బట్ ఎనీవే, మన దగ్గర ఉన్న ఈ కుసుమలు ఇవి ఆల్మోస్ట్ నేను 3.5 years బ్యాక్ కొన్నా. అస్సలు పాడుగావు. ఎక్కడన్నా కనపడితే కొంచెం హోల్సేల్ మార్కెట్లో ఎక్కడ కనపడ్డా ఒక 4-5 కిలోలు తెచ్చి పెట్టుకోండి. అస్సలు పాడుగావు. ఎన్ని ఇయర్స్ ఉన్నా అలాగే ఉంటాయి. మనకు అప్పుడప్పుడు నెల వారీగా కావాలనుకున్నప్పుడు కొంచెం వేయించి ఒక డబ్బాలో రెడీగా పెట్టుకుంటే వాటిని ఎట్లా వాడాలో నేను చూపిస్తాను. ఓకేనా, వెళ్దామా? ఈరోజు కుసుమల పచ్చిపులుసు తీసుకొని తిందాం రండి. ఇంట్లో ఆకుకూర చేశాను, కాంబినేషన్ పచ్చిపులుసు అదిరిపోతుంది. కుసుమలను డైరెక్ట్గా వాడద్దు, లైట్గా వేయించుకోవాలి. ఎంత సిమ్లో పెట్టి వేయించుకుంటే అంత మంచిది. మరి పైన పొట్టు నల్లగా కావద్దు. పైన పొట్టు నల్లగా అయితే అస్సలు టేస్ట్ ఉండదండి, ఏదో రకంగా ఉంటుంది, మడ్డి అంటే మట్టి స్మెల్ వస్తుంది అనమాట. అట్లా రాకుండా లైట్గా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రం వేయించుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే. ఇది నల్లగా ఉంది కదా, అది వేయించినవి కావు, యాక్చువల్గా ఒరిజినల్గా అలా ఉంటాయి. మనము వేయించాక కూడా కొంచెం అలాగే ఉంటుంది కలరు. చూడండి, ఎడ్జెస్ కొంచెం డార్క్ షేడ్ ఉన్నాయని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాయి అనుకోవద్దు, రావడమే ఇట్లా వస్తాయి. కుసుమల పచ్చిపులుసుతో పాటు ఇంట్లో అమ్మ గడ్డి నువ్వుల పచ్చిపులుసు చేసేది. గడ్డి నువ్వులు అంటే చాలామందికి తెలుసో లేదో, చిన్నగా బ్లాక్గా ఉంటాయి. గడ్డి నువ్వుల పొడి కూడా కొట్టుకొని పెట్టుకుంటారు. ఎలా అంటే మన అవస పొడి అవన్నీ కొట్టుకుంటారు కదా, అలా గడ్డి నువ్వుల పొడి కూడా కొట్టుకుంటారనమాట. సో ఆ గడ్డి నువ్వులతో పచ్చిపులుసు చేసుకుంటారు, చాలా బాగుంటుంది అది కూడా. ఎస్పెషల్గా సంక్రాంతి టైంలో అంటే మంచి గింజల చిక్కుడు కూర, ఈ గడ్డి నువ్వుల పచ్చిపులుసు కాంబినేషన్ అనమాట. ఊర్లో అంత బాగుంటుంది టేస్ట్. అండ్ గడ్డి నువ్వులకు ఇంకొక పేరు, మన కాదర్వల్లి గారు చెప్పిన పేరు ఏంటంటే వెర్రి నువ్వులు. సో మనం ఒక రోజు చిక్కుడుకాయ వండుకొని తిన్నాం ఆ నువ్వుల పొడి వేసుకొని, చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా చాలా హెల్దీ అనమాట. వెర్రి నువ్వులు అనే పేరు ఎందుకు వచ్చిందని కాదర్వల్లి గారి తను చెప్పింది వింటే ఏంటంటే, అంటే కొంచెము మనకు తిక్కుంటే కూడా అది తింటే తక్కువ అవుతుంది అనమాట, అందుకే దానికి వెర్రి నువ్వులు అని కూడా అంటారంట. సో నాకు ఇంట్లో తెలిసింది మాత్రం, ఊర్లో అమ్మ చెప్పింది మాత్రం గడ్డి నువ్వులు. సో ఒకరోజు గడ్డి నువ్వులతో కూడా చింతపండు చట్నీ చేసుకుంటారు, సూపర్ ఉంటుంది. చాలా కాంబినేషన్స్ అండి. ఒకప్పుడు ఊర్లో ఆ కూరగాయలు, ఈ కూరగాయలు అట్లా ఏం లేకున్నప్పుడు సమ్మర్ సీజన్లో, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో అన్ని ఇలాంటి కాంబినేషన్స్, ఇట్లాంటి కూరలే ఉండేవాళ్ళు అనమాట. సో కూరగాయలు లేవు. ఇప్పుడు మనకేంటంటే మార్కెట్ పోకపోతే నడవదు.
అస్సలు నడవదు. ఇంట్లో కూరగాయలు అంటే టమాటా ఉన్నాయా, వంకాయ ఉన్నాయా, ఆలుగడ్డ ఉన్నది, ఇంతే మనకు తెలిసిన కూరగాయలు. కానీ ఒకప్పుడు కూరగాయలు, ఊర్లలో కూరగాయలు, ఎస్పెషల్లీ ఈ కరువు ప్రాంతాలు, మన రాయలసీమ కావచ్చు, తెలంగాణ ఏరియాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఏంటంటే కరువు ప్రాంతాలు అంటే వర్షాధారిత పంటలు ఉండే ప్రదేశాలు అనమాట. ఇవన్నీ కూడా వాటర్ సోర్స్ తక్కువ. సో వాటర్ సోర్స్ తక్కువైనప్పుడు ఏంటంటే అన్ని మెట్ట పంటలు అనమాట. ఇవన్నీ మెట్ట పంటలు యాక్చువల్గా ఓన్లీ వర్షాకాలంలోనే వండుతాయి. ఇవన్నీ వాటర్ సోర్స్ లేని ప్లేస్లో ఆ సీజన్లో మాత్రమే వండుతాయి కాబట్టి అక్కడ పండిస్తారు. విషయం ఏంటంటే యూసేజ్ కూడా ఇక్కడ ఎక్కువ నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఊర్లలో ఎండాకాలంలో కూరగాయలు ఎక్కువ లేనప్పుడు ఇవన్నీ ఆల్టర్నేట్ కూరలు అనమాట. ఆల్టర్నేట్ పచ్చళ్ళు, ఆల్టర్నేట్ పచ్చి పులుసులు, ఆల్టర్నేట్ కూరలు, హెల్దీ. నాకు తెలిసి గడ్డి నువ్వులు అయితే విపరీతంగా ఫైబర్. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అవి చేసి పెట్టి ఏదో నల్లగా ఉన్నాయని తినబుద్ధి కాకుండా, కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక మాత్రం ఎప్పుడు మన ఇంట్లో పెట్టుకొని ఇవి కుసుమలు ఎట్లా కొంటే అవి కూడా అట్లనే కొని పెట్టుకుంటా. చూడండి, ఈ మాత్రము వేగితే సరిపోతుంది, మరీ నల్లగా కావద్దు. సో లైట్గా వేగిపోయాయి, ఇంకా తీసేసుకుందాం వీటిని. ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయాయి కదా, వీటిని ఏం చేయాలంటే మనం కొబ్బరి పాలు తీస్తాం కదా, అట్లా పాలు తీయాలి వీటికి. ముందు ఒకసారి ఒక తిప్పుడు తిప్పుకొస్తాం. ఇలా అయ్యాక మనం పౌడర్ చేసినప్పుడు ఇట్లా ఈ కలర్లో ఉండాలి, నల్లగా కావద్దు అనమాట. అంతవరకే మనం వేయించుకోవాలి. ఇలా అయ్యాక ఏం చేయాలంటే వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. మంచిగా మనం పల్లీలు వేసి మిక్సీకి వేస్తే ఎలా ఉంది అలా ఉంది కదా. దీన్ని ఇలాగే వాడొద్దు యాక్చువల్గా, ఎందుకంటే పైపొట్టు చాలా గట్టిగా ఉంటుంది. సో అది మనకు పనికి రాదు కాబట్టి ఓన్లీ ఆ పాలు మాత్రమే మనం తీసుకోవాలి. ఇదన్నమాట. మనకి ఎన్ని నీళ్లు కావాలనో అన్ని నీళ్లు పోసేసుకుంటే పల్చగా అయిపోతే మనకు ఫిల్టర్ బాగా అవుతుంది. ఇదన్నమాట. ఈ పిప్పితో మనకేం పని లేదు, అందులో కూడా ఏం లేదు. సో మిల్క్ పాలన్నీ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ఇందులో ఇంకా ఏమీ మిగలలేదనమాట. అందుకే ఫస్ట్ మిక్సీకి వేసుకున్నప్పుడు బాగా వేసుకోవాలి. ఎక్కడ పలక లోపల ఉన్న పలకంతా నలిగిపోయేటట్టుగా వేసుకోవాలన్నమాట. చూడండి, పక్క మన పల్లీల పేస్ట్ వేసి నీళ్ళు పోస్తే ఎట్లుంది అట్లుంది కదా, ఇదనమాట. సో మనకు వాటర్ ఎంత కావాలో ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చాలు, మన క్వాంటిటీ చాలు. దీంట్లో ఏంటంటే చింతపండు నానబెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. దీన్ని మరిగించే పని ఏమి ఉండదు, అందుకే దీన్ని పచ్చిపులుసు అంటారు. తర్వాత చెక్ చేసుకొని వేసుకుందాం పులుపు. దీంట్లో కావలసినంత సాల్ట్. ఇది లెక్కలు ఏం చెప్పాను, చూసి వేసుకోండి. ఎందుకో దీంట్లో మాత్రం పచ్చిమిరపకాయలు వేయరబ్బా, ఎందుకు వేయరన్న విషయం నాకు కూడా తెలియదు, కానీ మొదటి నుంచి కూడా మిరప్పొడి వేస్తారు. మిరప్పొడి చక్కగా కలుపుకోవాలి. కొంచెం కావలసినంత బెల్లం, మనం పచ్చిపులుసులు వేస్తాం కదా అలాగే. ఇంకా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. ఫైనల్గా మనం వేయాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు లేకుండా పచ్చిపులుసు కంప్లీట్ కాదబ్బా. పచ్చిపులుసులో ఉల్లిపాయలు కాస్త పెద్దగా కొంచెం పొడుగ్గా ఉంటేనే టేస్ట్. మన పచ్చిపులుసు ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, దీంట్లో తాలింపు పెట్టడమే మిగిలిపోయింది. గబగబా పెట్టుకుందాం రండి. కొంచెం ఆయిల్ అండ్ ఆవాలు, జీలకర్ర. ఇది కట్టెగానుగా నూనె. సో ఆ డబ్బా కిందికి వచ్చే వరకు కొంచెం గసిగసిగా ఉంది, అట్లా నురుగు వస్తుంది అనమాట ఎవ్రీడే. కొన్ని ఎండుమిర్చి, అంతేగాని నూనె కాకుండా వేసినందుకు కాదు. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. డైరెక్ట్ కలుపుకున్న ఏం కాదు, బట్ ఇందులో వేస్తున్నాం ఫ్రెష్ కరివేపాకు.
తాలింపు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు వేసాక పైన తాలింపు వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఎందుకో ఇదన్నమాట. సూపర్ టేస్టీ, చాలా హెల్దీ కుసుమల పచ్చి పులుసు, తెల్ల కుసుమల పచ్చి పులుసు, సాఫ్లవర్ సీడ్స్ పచ్చి పులుసు అయిపోయింది. చాలా రోజుల నుంచి చెప్పి అందరు ఎవరెవరో అడిగి బాకీ పడ్డా. ఈరోజు ఆ బాకీ తీర్చుకున్నా, నా పని అయిపోయింది. ఇక చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మీ పని అనమాట. కలపాలనా భలే ఉంటుంది, రండి చూద్దురు. ఒకసారి టేస్ట్ చూస్తాబ్బా, ఆగలేకపోతున్నా. ఏదో కాలుతున్నట్టు ఊగుతున్నా. హాయిగా గ్లాస్లో పోసుకొని తాగితే ఎట్లుంటుందో అద్భుత. ప్లీజ్, అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. తెల్ల కుసుమలు సాఫ్లవర్ సీడ్స్ తెచ్చుకొని పచ్చి పులుసు చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి టేస్ట్ చూసి. పిల్లలకు చాలా నచ్చుతుంది, మంచి ఫ్లేవర్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వేయించే టైంలో మాడిపోవద్దు. లైట్గా వేయించాల. మనం జీలకర్ర అలా లైట్గా వేయించితే ఎట్లుంటుంది, కొంచెం మాడితే ఎట్లుంటుంది, అంత తేడా వస్తుంది. మాడించారా, మాడిపోయాయా, మట్టి మట్టి వాసన వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మాత్రం మంచి పాలలాగా భలే ఉంటుంది టేస్ట్. ఇదన్నమాట విషయం. ఏంది నాకుతావా? కరెక్ట్ చెప్పాలి చిన్న, అబద్ధం చెప్పొద్దు. ఎట్లుందనేది విషయం చెప్పాలా, ఓకేనా? నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. మంచిగా పట్టుకో, తాగు. నాకే తాగు. పల్లీలు లాగా, పల్లీల పచ్చి పులుసు లాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్క నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.